మేషరాశి వాళ్లకు ఈ వారం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఆనందంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పలు రకాల దూర ప్రాంతాల నుండి వివిధ రూపాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. తద్వారా ఉత్సాహవంతంగా మీ కార్యక్రమాలు చేపట్టేందుకు తగినటువంటి రూపకల్పనలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ వారం ఉద్యోగపరంగా చూస్తే తోటి ఉద్యోగస్తులు అన్ని రకాలుగా సహకరించడం ద్వారా కొన్ని భారీ నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రాజెక్టులు చేపట్టుకుని వాటిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి సందర్భంలో ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం ద్వారా కొన్ని రకాల నష్టాలను కూడా మీరు తగ్గించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు తమ తమ వ్యాపారాలను వివిధ ప్రాంతాలకు విస్తరింపచేయటం, అలాగే ఫ్రాంచైజీల రూపంలో ఒప్పందాలు కూడా కుదుర్చుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను సాధించుకునేందుకు, అలాగే తాము అనుకునేటటువంటి ఫలితాలు ప్రయోజనాలు పొందటంలో అధ్యాపకుల యొక్క సరైనటువంటి మార్గదర్శనాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. చిరాకుతో కూడినటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆహార విహారాదుల్లో కూడా మేషరాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ మీ ఆరోగ్యాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండాలి. మేషరాశి వారు ఈ వారం జీవిత భాగస్వామితో కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా చర్చిస్తూ మనస్పర్ధలు రాకుండా సర్దుబాట్లు చేసుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధికి పాటుపడేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ కుటుంబ అభివృద్ధికి మీ వంతుగా సహకారాన్ని అందిస్తూ ఉండటం మంచిది. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందటంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవటం, పూజించటం మంచిది. వీలైతే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శనం చేసుకోవటం, స్వామివారిని పూజించటము, సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటము, స్వామివారి అష్టకమును పారాయణం చేయటం, ఎర్రని కందిపప్పును దానం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు.